చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అక్రమాలు జరిగాయని, అందులో చంద్రబాబు ప్రమేయం ఉందన్న ఆరోపణలతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. కేసులో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కె అజయ్ రెడ్డి ఫిర్యాదులు ఉన్నారు. పాలనకు పాలకులకు అర్థాన్ని మార్చి ప్రజల అభివృద్ధి జీవితాశయంగా రాజకీయ ప్రస్థానం సాగించిన నాయకుడి అక్రమ అరెస్టుకి ఏడాది పూర్తయింది. బ్రిటిషు దుర్మార్గ పాలనకు, తాలిబాన్లు కాలకేయుల అరాచకానికి ప్రతీకగా రాజకీయ కక్ష సాధింపులతో దేశం గర్వించి రాజనీతిజ్ఞుడు అరెస్ట్. అది దేశాన్ని నివ్వెరపరిచి సైకో తుగ్లక్ పాలనను మించిన రాక్షసుని పైశాచిక చర్యతో చేసిన అరెస్ట్ ఇది. దేశంలో కోట్ల మంది ప్రజల గుండెలను బరువెక్కించిన అరెస్ట్ అది. ప్రపంచంలో ఎన్నడూ లేని విధంగా ఒక రాజకీయ నాయకుడి కోసం 70 దేశాల్లో ప్రజలు రోడ్డెక్కి నిరసనలు చేసిన అరెస్ట్ అది. నిద్రాణమై భయం కంపితులై ఉన్న ప్రజల్లో తిరుగుబాటు తీసుకువచ్చిన అరెస్ట్ అది. అరాచకాన్ని ప్రశ్నించేందుకు కుల, మత, ప్రాంత, వర్గ భేదం లేకుండా తెలుగు జాతి గళమెత్తిన అరెస్ట్ అది. ప్రజాస్వామ్యంను కూని చేసి అప్రజాస్వామికంగా చేసిన అరెస్ట్ అది. విధ్వంస ప్రభుత్వ పతనానికి నిశ్శబ్ద విప్లవంతో నాంది పలికిన అరెస్ట్ అది. చరిత్ర క్షమించని తప్పు చేసిన వారిని భూస్థాపితం చేసేందుకు అడుగు పడిన అరెస్ట్ అది. 52 రోజులు జైలు జీవితం గడిపిన తరువాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చారు. జగన్ పతనానికి చంద్రబాబు అరెస్ట్ అయిన రోజే నాంది పలికింది. ఆయన అరెస్ట్ వైసీపీ మరణ శాసనమైంది. దీంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు విజయ బావుట ఎగురవేయగా జగన్ పార్టీ మాత్రం 11 సీట్లకే పరిమితమైంది.